తాత రానే వచ్చేసిండు. ఇవాళ ఏ పేపర్లల్లా ఏమేమి రాసుకొచ్చారు, దునియా మీద ఏం జరుగుతుంది, ఇక కథమతలం అంతా పూసకూర్చున్నట్టుగా అరుచుకుందాము. చలో ఇక మరి ముందుగాల మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమాన్ని సురువు చేసుకుంటా మహాపత్రికను తీసుకొని వచ్చిన. ఇక సాయంత్రంలోగా నిన్ను చంపేస్తాం, ఎంపీ రఘునందన్కు బెదిరింపు, డీజీపీ ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు. ఇక మరి మధ్యప్రదేశ్కి వెళ్ళి నేను మావోయిస్టును మాట్లాడుతున్నా, ఇక నిన్ను మట్టిలో కలిపేస్తా రఘునందను, ఇక నిన్ను మట్టిలో కలిపేస్తా, నిన్ను భూమి మీద ఉండనియా అని ఈ రకంగా ఫోన్ చేసి ఇక మరి ఓ దౌల్బాజీగాడ మరి ఇంకెవడనన్నా ఎవడు ఏంది ఏం కథ. ఇక మొత్తానికి రఘునందన్ రావుకు ఫోన్ చేసి బెదిరించిర్రు అనేది మాత్రము ఇక మరి ఇది సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. ఇక పెద్ద మనిషి ఇక మరి రఘునందన్కు ఇక ఎంతున్నా జర దడు బుట్టత, ఎవడు వీడు రాష్ట్రం కానీ రాష్ట్రము మధ్యప్రదేశ్ రాష్ట్రం అట, అక్కడికి వెళ్ళి ఎవడు నాకు ఫోన్ చేసి మావోయిస్టుని అంటుండు, అసలు ఈయన వెనకాల ఎవరున్నారు, ఎక్కడికి వెళ్ళి ఈ కుట్ర నడుస్తుంది, ఏడికెళ్ళి ఈ చీకటి భాగవతం నడిపిస్తుర్రు, అసలు ఏంది ఏం కథ అని ఇక ఎంపీ రఘునందన్ రావు మెదకు ఎంపీ ఇక కింద మీద పట్టలేక పోయి డీజీపీకి ఫిర్యాదు చేసిండు, అక్కడ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిండట పానభయంతో. ఏంది ఇంత అతగానంగా వచ్చి నాకు ఫోన్ చేసి ఇక రేపో మాపో నిన్ను లేపేస్తా అన్న కాడికి ఎందుకు వచ్చింది, అసలు ఏంది అనేది సాయంత్రంలోగా నిన్ను చంపేస్తామన్నట్టుగా ఎవడు ఈ బెదిరింపులకు మరి వెనకాల ఉండి ఎవడు ఈ ఆట ఆడిపిస్తుండు అనేది ఇక మరి పోలీసు వాళ్ళు అయితే కేసు కట్టిరట. మొత్తానికి రఘునందన్ రావుకు ప్రాణభయం ఉంది అనేది తేటతెల్లమయ్యింది. మరి పోలీసు వాళ్ళు కేసు కట్టి మరి దర్యాప్తు జరుపుతూ ఉన్నారట. మరి ఆ కోయాగా ఏడవన్నదో ఏడదిన్నదో ఏం కథ అనేది ఇక మరి సొద నిర్వహిస్తుర్రు. ఇక ఈ కోయా కథ ఇట్ట ఉంది. ఇక ఈ కోయాగా గప్ప గప్ప గుద్ది రప్ప రప్ప జైల్లో వేయాలి. కేసీఆర్ ముసలోడు వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యడు, 3.0 కాదు వాళ్ళ మొహాలకు 3 సీట్లు వస్తే గొప్ప, ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఇక ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక మరి కేటీ రాములు ఇవాళ మునిగి తేలిండు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మునిగి తేలిండు. కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కరగనాకిండు, ఎగనాకిండు. ఇకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇద్దరారు మొగలు మాట్లాడుకున్న గుసగుసలు కూడా విన్నాడు, హీరోయిన్ల మాటలు విన్నాడు, పారిశ్రామికవేత్తల మాటలు విన్నాడు, జర్నలిస్టుల మాటలు విన్నాడు, వ్యాపారవేత్తల మాటలు విన్నాడు, పెద్ద పెద్దోళ్ళ మాటలు విన్నాడు, రాజకీయ నాయకుల మాటలు విన్నాడు. ఇక ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలలో ఏం ఆట ఆడుతుర్రు, ఎక్కడ తిరుగుతుర్రు, ఏం చేస్తుర్రు, ఏడికి పోతుర్రు, ఎక్కడికి వెళ్ళి మూల్య చదువుకొని పోతుర్రు అనేది కూడా బాగా నిఘా పెట్టి అంత రాగుంచిండు. ఇక ఆ కేసుల ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కోట్ల రూపాయలు 55 కోట్లు దారి మళ్లించిండు విదేశీ కంపెనీలకు. ఇక ఇటు పోతే కేసీరావు ఇక ఏమైనా పాల్ పతాకము కమిషన్లకు కకృతి పడే ఈ కాళేశ్వరం కథ గమ్మించిండు. ఏమన్నంటే నేనే ఇంజనీర్ను, నేనే డిజైనర్ను, నేను 80,000 పుస్తకాలు చదివిన మొగోడిని అని మరి జబ్బలు జరుచుకొని ఇక మరి మీసం మేలేసిన, సరే మీసాలే లేవు కానీ మీసం మేలేసిన కేసీరావు ఇవాళ కాళేశ్వరం విచారణకు పోయి అంత ఇంజనీర్లదే అధికారుల మీదకే ఎందుకు దోస్తుండు, ఆయన అట్లా ఇవాళ ఇట్లా మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో మొత్తము ఇక
ఇక్కడ కేటీఆర్ కానీ అక్కడ కేసీరావు కానీ మొత్తం దోసుకొని తిన్నారు, తెలంగాణనే లూటీ చేశారు. కాబట్టి ఇక వాళ్ళని మూడో మాట మందలియదు, గపా గపా గుద్దాలే, రప్ప రప్ప జైలు వేయాలి అని ధర్మపురి అరవింద్ ఈ రకంగా కడుపులున్న కషాయం మొత్తం కక్కుతుండు. ఇక ఈ కోయిలాగ పని ఇట్లా ఉంది. రేవంత్కు లోకేష్ థ్యాంక్స్. ఎన్టీఆర్ ఘాటు మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి లోకేష్. ఇక మరి పెద్ద మనిషి నందమూరి తారక రామయ్య ఇక స్వర్గలోకంలో ఉండి చూస్తూ ఉండొచ్చు గుడ్లప్పగిచ్చి. మొత్తానికైతే రేవంతమయ్య ఓ పుణ్యం కట్టుకుంటూ ఇక మరి నా స్మృతి వనానికి ఇక మరి పశలు పైకం అందజేసి ఇంకా మరమ్మతులు కూడా చేపడుతుందంటే ఇక నాకు ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి. పిల్లగాడు మంచోడే, రామసక్కనోడే, రుణం తీర్చుకుంటుండే అన్నట్టుగా. ఎందుకంటే మరి ఒకప్పటి పాత శోభతాయి. ఇక మా తాతకు ఇక ఎన్టీఆర్ ఘాటు మరమ్మతులకు మొత్తానికి తెలంగాణ ప్రభుత్వము ఇక మరి పైకం విడుదల చేసినందుకు ధన్యవాదాలు అని రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రి లోకేష్ పబ్బతి బట్టి ఎక్స్లో ఈ రకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఆట. సరే, హైకోర్టులో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తి. ఎన్నికల నిర్వహణకు 30 రోజుల గడువు కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి. తయారీకి 60 రోజులు సమయం కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మరియు పిటిషనర్ల తరపున వాదనలు సోమవారం ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పంచాయతీ ఎన్నికల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఇక హైకోర్టులో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఇక ఒక్కరు ఒక తిరిగి అంటలేరు. ఇక మరి 42% బీసీ రిజర్వేషన్ అంటే సారు మరి ఏంది ఏం కథ? ఆ కథ మాత్రం వచ్చినాకనే ఎలక్షన్లో పోవాలని బీసీ సంఘాలు కళ్యాణ్కి కాలు దూకుంటా కండేరా చేస్తున్నాయి. ఇక ఇంట్లో పచ్చిపచ్చాలోళ్ళు కూడా నెత్తిర పోసుకొని అట్టెట్ట ఉంటుంది. ఇక మరి ఈ బీసీ రిజర్వేషన్ల కథ రాకముందుకే గిట్టెట ఉంటుంది. 42% రిజర్వేషన్లు ఖరారైనాకనే ఎలక్షన్లకు పోవాలి, సర్పంచ్ స్థానిక సంస్థలకు పోవాలని ఆ కోళ్ళగలు అక్కడో పక్క లెంకలు కొడుతున్నాయి. బీసీ కులగణన బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలనే మేము కలలు కానీ కంకణం కట్టుకొని మేము బీసీ కులగణన చేస్తేవి. మాకెందుకు ఉండదు? బీసీలు అంటే మాకు పంచప్రాణం ప్రేమ అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మమ్మల్ని చూసే మా కులగణన చూసే మా కాంగ్రెస్ వాళ్ళను, మా రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకొని ఇవాళ విశ్వగురువు అని చెప్పుకుంటున్నటువంటి మోదీ కూడా మా రాహుల్ గాంధీ అడుగుజాడల్లోనే నడుస్తుండు అనేది ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నారు. ఇక మరి ఈ పంచాయతీ చూద్దాం ఎట్టట సంగతి ఏంది ఏం కథ అనేది రేపు దీని మీద ఏం తేలబోతుంది, ఏం మాట్లాడతారు అనేది ఇందాం. ట్రిబ్యునల్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రైతు భరోసా పూర్తయిన నేపథ్యంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు. గోదావరి జలాల్లో చుక్క కూడా వదులుకోము. కాళేశ్వరం కమిషన్కు 30లోగా వివరాలు అందజేయాలని నిర్ణయం. నూతన క్రీడా పాలసీకి ఆమోదం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. తొలిసారి హాజరైన 3 మంత్రులు. నిన్న మొన్నటి కోళ్యాగలు వాకిడి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణు, వివేక్ వెంకటస్వామి వీళ్ళు కూడా పోయిరు అన్నట్టు. వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతు భరోసా విజయవంతంగా అమలు చేసిన ముఖ్యమంత్రికి మంత్రుల అభినందనలు. ముఖ్యమంత్రికి అభినందనలు.
రైతు భరోసా విజయవంతంగా అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేబినెట్ మంత్రులు అభినందించారు. తొలిసారి కేబినెట్ సమావేశానికి నూతన మంత్రులు గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ భేటీలో వాకిటి శ్రీహరి శాఖకు సంబంధించిన నూతన క్రీడా పాలసీ కూడా ఆమోదించడం విశేషము. మొత్తానికి ఇక మీరు పండుగ చేసుకోరు అని కూతురు పెట్టే కాలం వచ్చిందిలా. ఏం పండుగ ఏంది ఏం కథ అంటే రైతు భరోసా పండుగ. 9 రోజులలో 9 కోట్ల పైసలకు పైకాన్ని రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. ఇక వేసినాం కూడా దగ్గరికి వచ్చింది, మూతి ముంగడికి వచ్చింది. ఇక మీరు ఇక సంబరాలు మోగియాలి, వెయ్యాలి, తీర్మారు స్టెప్పులతోటి, ఆటలతోటి, పాటలతోటి ఎగిరి దునకాలి అని ఇక మరి సంబరాలలో మునిగి తేలూరి అని ఇక పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడు మొత్తం డప్పు కొట్టి చెప్పిండట. ఇక రైతన్నలు ఇప్పుడు ఊరు వాడ ఏకమయ్యి మండలాలల్లో ఊర్లల్లో పల్లె పరవశించిపోవాలన్నట రైతు భరోసా పడ్డందుకు. ఇక పండుగ ఇక మరి ఎట్టెట చేస్తుంది ఆ పండుగ, ఎట్టెట చేసుకుంటారు, ఏంది ఏం కథ, మనం కూడా పోదాం ఆ పండుగలో పాల్గొందాం. ఏమంటారు ఏంది ఏం కథ అనేది కూడా మీకు ఇది చెప్తా. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల మేర త్రిబుల్-ఆర్ నిర్మాణానికి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. రేపటితో రైతులందరికీ రైతు భరోసా పూర్తవుతుందని, 9 రోజుల్లో 9,000 కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేశామని తెలిపారు. ఇది కథ. జిల్లాల పర్యటనకు మీనాక్షి రెడీ. పర్యటనకు రోడ్ మ్యాప్. పార్టీ బలోపేతంపై ఏఐసిసి ఇన్ఛార్జి నజర్. డీలిమిటేషన్ కమిటీ పిసిసి పరిశీలకులతో భేటీ. పిసిసి చీఫ్తో కలిసి పలు సమావేశాలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను నెలకొల్పడానికి విస్తృత పర్యటనలకు సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ త్వరలోనే రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి పార్టీ బలోపేతం కోసం ఇక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఇక ఇప్పుడు జిల్లాకు తిరగాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకుపోవాలి, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కథ గమ్మియాలి. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో పేదోళ్ళ గడప తొక్కుతలేవా, నడవంతరంగా ఏమైనా దిగమింగిరా, ఏం జరుగుతుంది, మరి ఏమన్నా వర్గపోరుతోటి వర్గ విభేదాలతోటి ఏమన్నా పార్టీ కుంటుపడుతుందా? కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో పరవశించాలంటే మనం రోడ్ మ్యాప్ ఈ రకంగా వేసుకొని జిల్లాల పర్యటన, జిల్లాలు మొత్తం గాలించాలి. పూర్తి స్థాయిలో కింద ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది అని ఇక మరి ఈ రకంగా ఇక పిసిసి పెబ్బ మీనాక్షి నటరాజన్ ఈ రకంగా ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం కావడానికి. సిట్ ముందుకు మాజీ సిఎస్ శాంతికుమారి, జిఏడి కార్యదర్శి రఘునందన్ రావు. కీలక సమాచారం రాబట్టిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ముమ్మరం. తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ సిఎస్ శాంతికుమారి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావులను విచారించారు. వారిద్దరి నుంచి కీలక సమాచారం రాబట్టి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిబంధనల ప్రకారం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5 కింద ఎవరి ఫోన్నైనా ట్యాప్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి అధికారిక అనుమతి తప్పనిసరి అనేది ఉన్నదట. చూడాలి మరి.
ఇక మొత్తానికి ఈ కథ నడుస్తుంది. ఇక పోతే గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన. గొల్ల కుర్మలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తన సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. సోమవారం ఉదయం గాంధీ భవన్కు డీసీఎం నిండా గొర్రెలను తీసుకొచ్చి నిరసన చేపట్టారు. క్యాబినెట్లో ప్రాతినిధ్యంతో పాటు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి గొర్రెలను, ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు. ఇక మొత్తానికి మరి మా గొల్ల కుర్మలు ఏం పాపం చేసిరి? మా గొల్ల కుర్మల చరిత చెబితే ఈ జగము సిగమవుతుంది. మా గొల్ల కుర్మల పేరు వింటే ఈ గగనం గంతేస్తుంది. గస వంటి చరిత్ర కలిగిన ఇవాళ మా గొల్ల కుర్మల పరిస్థితి ఎంత కాడికి దిగజారిపాయే. అయ్యా పిసిసి పెబ్బ శనార్థి సారు అని ఈ రకంగా గొల్ల కుర్మలు గాంధీ భవన్లకు అడుగుపెట్టి గొర్రెలను తీసుకొచ్చి ఇవాళ గాంధీ భవన్లో అడుగుపెట్టి ఇక ఆ గొర్రెలతో పాటు ఈ గొల్ల కుర్మలు ఇక మరి పిసిసి పెబ్బకు పబ్బతి వచ్చిర్రాట. మా గొల్ల కుర్మలకు న్యాయం చేయి సారు, నీ చేతిలో ఉంది సారు, నువ్వు ఒక సామాజిక బీటవు సారు, నువ్వు పిసిసి పెబ్బవు కాబట్టి ఒక్క మాట నువ్వు అంటే అయిపోతుంది సారు. మాకు మంత్రివర్గ విస్తరణలో ఒక మంత్రి పదవి కావాలి, ఒక కార్పొరేషన్ చైర్మన్లు కూడా మాకు ఇవ్వలేదు. ఇక మరి పిసిసి కార్యవర్గంలో కూడా అంత కథ మాకు సైగాలే సారు, ఎటనన్నా చేసి జర్ర మా గొల్ల కుర్మలను కంట కనిపెట్టు సారు అని ఇక పిసిసి పెబ్బకు మొర పెట్టుకున్నాట గొల్ల కుర్మలు. ఇక మరి సారు కూడా హామీ ఇచ్చిండాట. మొత్తానికి పిసిసి పెబ్బ కూడా హామీ ఇస్తున్నా గొల్ల కుర్మ బిడ్డలకు ఏం అన్యాయం చెయ్య మాట ఇస్తున్నా, హామీ ఇస్తున్నా అని కూడా మాట ఇచ్చిందట. చూడాలి మరి రేపు పిసిసి పెబ్బ ఏ రకంగా గొల్ల కుర్మలకు న్యాయం చేయబోతుండు అనేది చూద్దాం ముందు. ఇదేంది ఇవా ఈనాడు ఖతార్, ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం అన్నట్టే చేసిందిగా. నీ లెక్క తేలుస్తా, నీ అంతు చూస్తా, నువ్వేం పేలుతున్నావు, నువ్వు పొయ్యి మీద పెంక మీద పేరపిత్తులక వేలుతున్నావు ట్రంపు, నీ అంతు చూస్తా, సాప కింద నీరు లెక్క విస్తరిస్తా, నీ పని కూడా చేస్తా, నీ లగ్గం నాగవెళ్ళి బరాబర్ చేస్తా అని ఇక మరి ఇరాన్ వాళ్ళు అన్నట్టుగానే కథ గమ్మించిందట. మొత్తానికి పేలుళ్లతో దద్దరిల్లిన దోహ గగనతలం, క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదన్న ఖతారు, గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్, వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి. మొత్తానికి ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఖతార్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహా శివార్లలోని హల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది. ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు. ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా
ధృవీకరించింది. ఒక్క ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడ జరగలేదని తెలిపింది. తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఒకసారి ఇంకా ఫోన్ ఇక్కడ తెప్పిరాగా. మరి ఇప్పుడు ఇరాను ఇజ్రాయిలు నీ దండం పెడితే నువ్వా నేనా అని ఐషికి తైషి అన్నట్టుగా కథ నడుస్తుంది. ఒక్కసారి సామాజిక విశ్లేషకులు ఈ యుద్ధం మీద ఇరాక్ యుద్ధం మీద మరి ట్రంప్ సంగతి ఏంది? ఇప్పుడు ఆయా దేశాల్లో ఇక్కడ అన్నారు కదా, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. ఈ కథ అంతా ఎందుకు నడుస్తుంది? ఇలా ట్రంప్ జోక్యం ఎంత ఉంది? అసలు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనము ఒక పెద్ద మనిషిని లైన్లో తీసుకుందాం. ఏమంటాడు, ఏంది ఏం కథ అనేది విందాం. శనార్థి పిల్లగా మీరు లైవ్లో ఉన్నారు. లైవ్లో ఉన్నానా? ఓకే ఓకే. ఇప్పుడు ఇరాను ఇజ్రాయిలు భీకరంగా కొట్లాడుకుంటున్నాయి. అవును అవును. మొండి పట్టు మీద పంచాది బాగా జరుగుతుంది. అవును. మరి ఇప్పుడు ఇంత ట్రంప్ కథ ఏంది? ట్రంప్ కూడా మరి ఇప్పుడు ఇజ్రాయిల్ని సంకనెక్కించుకొని ఇరాన్ మీద మాటకు మరి అవాకులు చెవాకులు వేల్చుడేంది? అసలు ఏం నడుస్తుంది? మరి కథ ఏం చెప్పదలుచుకున్నావు? ట్రంప్ కథ ఏంది? కాకా న్యూస్ వినేటువంటి వాళ్ళకందరికీ గుడ్ మార్నింగ్. ఏఎన్ఎన్ న్యూస్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిని. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం చేశాను. యాక్చువల్ గా ఏంటంటే ఈ ట్రంప్ ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి లెక్కకు. అయితే అమెరికాలోనే అక్కడ పరిస్థితి కింద మీద ఉంది. ఎందుకు కింద మీద ఉంది అంటే ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. రోజు రోజుకు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఢీకొనే స్థాయిలో చైనా, భారత్ కూడా ఇప్పుడు 3వ స్థానానికి అనేటువంటిది వచ్చేసింది. సో అక్కడ ఈ ఏంటిది వలసలు ఉన్నోళ్ళను ఆల్రెడీ ఉన్నోళ్ళను పంపించాలి అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్టిని మరల్చాలి అనేటువంటిది మొదటిది, నెంబర్ 1. అయితే ఏం చేయలేనోడు ఏం చేస్తాడు అంటే బయటికి వెళ్ళిపోయి నేను గుర్రం ఎక్కి గుర్రం ఎక్కినా అని చెప్తాడు. వాడు ఏం చేయడు, ఇంట్లో ఏం చేయలేడు. వాడు ఇంట్లో ఏం చేయలేక ఇప్పుడు మన భారత పాకిస్తాన్ యుద్ధంలో వాడి పాత్ర ఏం లేకపోయినా కూడా నేను వచ్చినా నేను చేసేపటికి తగ్గించినా అని ఏమంటారు పెద్ద మాటలు అన్నట్టు. నేను ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపినా అని చెప్పుకుండా అప్పుడు ఫోన్ చేసి ఒకవేళ నిజంగానే అమెరికా ట్రంప్ గనక ఫోన్ చేసి ఆపితే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపొచ్చు కదా. ఇరాన్ సిరియాకు మధ్య జరిగే యుద్ధాన్ని ఆపొచ్చు కదా. అక్కడ లేదు. అక్కడ ఆయన పతారా కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది ఎటువంటిది లేదు కదా. సరే తాత, ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయిల్కు ఇరాన్కు యుద్ధం జరుగుతుంది. అవును. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలోకి వెళ్ళి పోయిన వాళ్ళు కొంతమంది భారతీయులు ఇప్పుడు ఇజ్రాయిల్ దేశంలో కొంతమంది ఉన్నారు, ఇరాన్ దేశంలో కొంతమంది ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సరఫరా చేస్తున్నది కథ అనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న జనాలు ఏమంటారు? ఇప్పుడు ఇజ్రాయిల్కి వెళ్ళి ఇరాన్కి వెళ్ళి మరి ఈ యుద్ధం ఈ యుద్ధంతో మనం పోతట్టున్నాం, సస్తట్టున్నాం, ఏదో భూమి మీద 4 రోజుల పాటు మన దేశంలో ఉందామన్న ఆలోచనతో మరి వస్తుర్రా? అసలు ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. మన భారతదేశము అంతకుముందు గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత కూడా భారత ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యతో అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా భారతదేశానికి తరలించే ప్రయత్నం చేసింది. అది ఆపరేషన్ సక్సెస్ అయింది. అట్లాగే ఇప్పుడు
యుద్ధము జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ రెండు దేశాల్లో స్థిరపడినటువంటి లేక ఉద్యోగాల వలస పోయినటువంటి ఉద్యోగాల కోసము పోయినటువంటి వాళ్ళని తీసుకురావడానికి భారత ఎంబసీ ప్రత్యేక విమానాలు అనేటువంటిది పెట్టింది. అయితే ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే కాగా ఇరాన్ కు పోయిన వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు. అక్కడ విమానాలు సరిపోతలేవు, వేరే వేరే వాటి ద్వారా వచ్చేస్తున్నారు భారతదేశానికి. కానీ ఇజ్రాయెల్ నుంచి మాత్రము వస్తలేరు. ఎందుకని అడుగు? ఎందుకంటే అక్కడ మన ₹1 అంటే అక్కడ ₹1 ఇక్కడ 25 రూపాయలతోటి సమానం. ఇజ్రాయెల్ డాలర్, ఇజ్రాయెల్ రూపీ ఇక్కడ వస్తే 25 రూపాయలు అవుతుంది. మన పిల్లలు ఇక ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు దాదాపుగా 5,000 మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి స్కూళ్ళల్లో కాలేజీలలో ఇళ్లలో పనిచేసే వాళ్ళు అన్నట్టు. సో వాళ్ళకు కూడా విమానం పెట్టింది భారత ప్రభుత్వము, భారత ఎంబసీ అక్కడ వాళ్ళని కూడా రమ్మని చెప్పింది. అయితే మనోళ్ళు ఎవ్వరు రావట్లేదు. అరే ఏంది రాబాయ్, ఎందుకు రావట్లేదు రాబాయ్ అని అంటే ఇజ్రాయెల్ ఇరాన్ కి యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ లో బంకర్లు అనేటువంటివి ఉన్నాయి. సో అక్కడ అలారం రాగానే ఆ నగరం మొత్తానికి కూడా దాచుకునే సదుపాయాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏం కాదు, సేఫ్. కాబట్టి భారతదేశానికి వచ్చి నిరుద్యోగులుగా ఉండడం ఇష్టం లేదు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ సంపాదించే దాంట్లో సగం కూడా సంపాదించలేరు. ఇటువంటి పరిస్థితుల కంటే మళ్ళా ఇండియాకి వచ్చాడు ఎందుకు రాబాయ్? ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాలి అనుకోండి, అక్కడ వాళ్ళని మళ్ళీ తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇజ్రాయెల్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం లేదు. అదే ఇరాన్ లో ఉన్న వాళ్ళేమో అందరూ వస్తున్నారు కాక. అదే 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 మొత్తానికి అయితే ట్రంప్ కథ అట్లా ఉంది. ఇప్పుడు ఇజ్రాయిల్లో ఉన్న భారతీయుల కథ ఇట్లా ఉంది. ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులేమో రావడం లేదు, ఇరాన్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. మరి ఇప్పుడు ఇదేంది, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. అంటే నిన్న మొన్న ఇరాన్ వాళ్ళు మరి ట్రంప్ను హెచ్చరించారు కదా, నీ పని కూడా చేస్తాం, నువ్వేం పేలుతున్నావు అన్నట్టుగా. మరి ఇప్పుడు అయినట్టేనా అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం మరి బాగానే మోతమోగిచ్చిందట. మరి ఈ యుద్ధం అయిపోయానా? మళ్ళీ ఇంకో మాట కూడా ఇప్పటికిప్పుడే గుసగుస ఏంటంటే ట్రంప్ యుద్ధాన్ని ఆపేసిండు, ఇద్దరు కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పుకున్నారు అనేది వస్తుంది. నిజమేనా? అయితే దీంట్లో రెండు ఉంటాయి కదా. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికా వాళ్ళ దగ్గర మన దీపావళికి కాల్చుకునే టపాకులతోటి సమానం. అమెరికాను డైరెక్ట్ గా ఇరాన్ అనేటువంటిది ఢీకొనలేదు. ఇక్కడ అమెరికాకు ప్రధానంగా ఏంటంటే చమురు నిల్వలు కోసం గతంలో మీకు గుర్తుంటే ఇరాక్ సద్దాం హుసేన్ ఉంది కదా, సద్దాం హుసేన్ ఓడగొట్టిండ్రు. ఎందుకు? అక్కడ చమురు నిల్వలు. ఇక్కడ ప్రధానంగా రెండు ఉంటాయి కాక, ఏంటిదంటే సహజ వనరులు, నీరు, గాలి, ఆకాశము మరియు భూమి లోపల ఉన్నటువంటి సహజ వనరులు. ఇవి మనం సృష్టించలేము. వీటి మీద ఎవరిదైతే పెత్తనం ఉంటుందో వాడిది అధికారం నడుస్తుంది. సో చమురు నిల్వల మీద పెత్తనం కోసం జరిగేటువంటి అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ తోటి యుద్ధం చేయలేక ఇజ్రాయెల్ ని ఉసిగొలిపి ఇజ్రాయెల్ కు సహాయం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎందుకు అమెరికా వాడు భయపడుతున్నాడు? మరి ఎందుకు భయపడుతున్నాడు? ఇరాన్ చిన్న దేశం, ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే ఇరాన్ ఏదైతే ఉందో భౌగోళికంగా చాలా కీలక ప్రాంతంలో ఉంది. టర్కీ, సిరియా, చైనా, రష్యా, అంటే భౌగోళికంగా ఇరాన్ అనేటువంటిది చైనా తోటి రష్యా తోటి చాలా దగ్గరి సంబంధాలతోటి కలిగి ఉన్నది. ఒకవేళ అక్కడ దాడి జరిగితే దాని యొక్క ఇంపాక్ట్ చైనా మీద పడుతుంది, దాని యొక్క ప్రభావము రష్యా మీద పడుతుంది. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు గుసగుసలకు ప్రధాన కారణం ఏంటంటే రష్యా చైనా ఎప్పుడూ కూడా ఒకటి కావు. అలాంటి రష్యా చైనా ఇద్దరు ఒకటయ్యి నువ్వు ఇరాన్ మీద యుద్ధం గనక ఆపకపోతే మేము ఇరాన్ కు మద్దతుగా రంగంలో దిగుతాము అని చెప్పడం జరిగింది. నడిచింది కథ. అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక నేనే ఇప్పుడు నాకు శాతనైతేనేమో కొడతా, శాత కాకపోతే ఏం చేస్తా, వదిలిపెడితే తీరబై. ఇక నేను అంటే ఎవరు లేకపోతేనేమో నేను పోటుగాన్ని వాని దిక్కు ఇంకో 3-4 వచ్చేసరికి
అమ్మో ఈ కథ అంతా ఎట్టో పోయేటట్టున్నది అని చెప్పేసి వీన్ని ఆపమన్నోడు లేడు, అడిగినోడు లేడు. ఇదేంటంటే వానంతటా వాడే ఇక నేను బంద్ చేస్తా గాని అని చెప్పరు అన్నట్టు. కానీ ఇది ఎప్పుడు బంద్ చేయడం అనేటువంటిది ఎప్పుడూ జరగదు. అమెరికాను గనక అది ఒక యుద్ధ పిపాసి. ప్రపంచంలో ఎప్పుడు ప్రతి చోట రావణ కాష్టం లాగా నలుగుతూనే ఉండాలి, వాళ్ళు పక్క నుంచి ఆనందపడుతూనే ఉండాలి. ఇక్కడ మీరు భారత పాకిస్తాన్ యుద్ధంలో కూడా భారత పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడానికి గల ప్రధాన కారణం ఏమిటిది? ఏమి లేదు, అమెరికాలోని ఆయుధాలు, అమెరికాలోని సామాగ్రి పాక్ దగ్గర ఉన్నది. మన భారత్ దాడి చేయడం తోటి ఏమైంది, అక్కడ కింద మీద అయిపోయింది వ్యవస్థ. అమ్మో అంటే అమెరికా రక్షణ వ్యవస్థ కంటే భారత రక్షణ వ్యవస్థ చాలా పటిష్టమవుతుంది అనేటువంటి విషయం ప్రపంచానికి పాకిపోతున్నది అని తెలిసి వాడేం చేసిండు ముందు జాగ్రత్త చర్యగా, అరే ఊకోరబాయ్ దండం పెడతారబాయ్ అని పాకోని పిలిచి, పాక్ రక్షణ శాఖ మంత్రి మునీర్ ఉన్నాడు కదా, మునీర్ ని డైరెక్ట్ గా ఫ్లైట్ వేసి పిలిపించుకొని మాట్లాడిండు. అంటే ఇక్కడ భారత ప్రభుత్వం యొక్క పతారా పెరుగుతున్నది. మన భారతదేశం యొక్క ప్రతిష్ట ఈ రోజు ప్రపంచంలో ప్రతి చోట పెరుగుతున్నది. ఈ పెరిగే భారత పతాక స్థాయిలో చేరుకున్నటువంటి దీన్ని అనగదొక్కడం అంటే మన పేరు వచ్చే కాడ మన పేరు రాకుండా ఉంచడం. అర్థమైంది కాక? ఇప్పుడు అంతర్జాతీయ ఇప్పుడు ఏమంటారు, పక్కోడ ఎదుగుతుంటే ఈయన కళ్ళు బగ్గున మంత్రి అంటాం చూడు. అంటే వీని దృష్టిలో ఏంది, ట్రంప్ ఏం చేసినా నేనే చేయాలి. అది పక్కోని అంటే వానికి పేరు రాకపోయినా పర్వాలేదు, పక్కోనికి పేరు రావద్దు. నేను తినకున్నా పర్వాలేదు, పక్కోని కాడ ముద్ద ఉంది కదా, ఆ ముద్ద ఎత్తగొట్టాలి. అది ట్రంప్ యొక్క అది. ప్లస్ మీరు ఆఫ్ఘనిస్తాన్ కూడా గమనిస్తే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సెప్టెంబర్ 11 దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వ్యవస్థను మొత్తము కునారిల్లా చేసి ఏ తాలిబాన్ల మీదనైతే యుద్ధం చేసిండో ఇప్పుడు అదే తాలిబాన్లకు ఆ దేశాన్ని అప్పచెప్పిండు. అర్థమైందా కాకి? ఆ రోజు ఒసామా బిన్ లాడెన్ ను టార్గెట్ అన్నారు. ఒసామా బిన్ లాడెన్ ను చంపిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద 10 సంవత్సరాల పాటు యుద్ధం చేసి లాస్ట్ కు మళ్ళీ అదే ఆఫ్ఘనిస్తాన్ ఎవరి చేతిలో పెట్టిండ్రు? తాలిబాన్ చేతిలో పెట్టిండ్రు. అదే తాలిబాన్ తీవ్రవాదుల చేతిలో. అంటే ఆ దేశం నాశనం అయిపోని, వాడు ఎట్లన్నా పోని, ఏమన్నా గాని మళ్ళీ అక్కడ ఏమన్నా కింద మీద అయిందనుకో మళ్ళీ వీని పతారా ఉండాలి. అంటే ప్రతి చోట కూడా ఎవడూ ప్రశాంతంగా ఉండొద్దు. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశము పాకిస్తాన్ రెండు కలిసి ఉంటే వానికి కళ్ళమంట. ఇక్కడ కలిసి ఉండొద్దు. అక్కడ ఇరాన్ రష్యా అది కలిసి ఉండొద్దు. ఇరాన్ చైనా ఇది కలిసి ఉండొద్దు. మొత్తం మీద ప్రపంచ దేశాల్లో నాదే ఉండాలి ఆధిపత్యం అనేది 100%. మీరు అన్నట్టుగా ప్రపంచ దేశాల్లో తనది మాత్రమే ఆధిపత్యం ఉండాలి. నేనే మునగాని, నేనే మొగోని, ఇక నాకు ఎదురు మళ్ళీ ఉండొద్దు. నేను చెప్తే ఇక అది అట్లా చదువు మనగాలి అన్నట్టుగా ఆయన ఉపాయం. అంతే కాక అంతే. ఇక ఏ దేశం పేరు పైకి రావద్దు, ఏ దేశం పేరు మూత మోగొద్దు ప్రపంచంలో. అంతే. అమెరికా అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కాక, ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసినటువంటి పని, ఆయన ఫక్తు వ్యాపారికి సంబంధ బాంధవ్యాలు ఉండయి. వాడు ఒక బ్రోకర్. ఆ బ్రోకర్ మెంటాలిటీ ఎట్లుంటది, ఎవ్వనితోటైనా సరే వానితోటి మనకి ఏం లాభం. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత చైనా మీద 125% సుంకాలు పెంచిండు. భారత ప్రభుత్వం మీద 100% సుంకాలు పెంచిండు. ప్రపంచంలో 150 దేశాలుంటే 120 దేశాల మీద వ్యాపారం ఈ దేశాల వాళ్ళు అమెరికాలో వ్యాపారం చేసుకోవాలి అంటే 10 రూపాయల వస్తువుకు వాడు 100 రూపాయలు కట్టి దాంట్లో వేయాలి. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? వాళ్ళ దేశంలో కూడా ఇతరులు ఎదగొద్దు, వాంది మాత్రమే ఉండాలి. ప్రపంచంలో బయట దేశాల్లో వాడిదే ఉండాలి. అంటే ఫక్తు వ్యాపారి, ఒక బ్రోకర్. ఈజ్ ఏ బ్రోకర్, బేసికల్లీ వాడు ఒక బ్రోకర్. అందుకనే ఇప్పుడు అమెరికాలో కూడా రోడ్లు ఎక్కిరుగా మొత్తం ట్రంప్ డౌన్ అనుకుంటా. అమెరికాలో రోడ్లు ఎక్కడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, అమెరికాలో గత కొన్నేళ్ల నుంచి నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళని, ఎవరికైతే గ్రీన్ కార్డు లేదో వాళ్ళందరినీ బయటకి పంపాలి అనేటువంటి ప్రయత్నం. అమెరికాలో అట్లా గ్రీన్ కార్డు లేకుండా కొన్ని లక్షల మంది ఉన్నారు.
అంతేకాకుండా అమెరికా పక్కకే ఉంటది కెనడా. ఉమ్, కెనడాతో కూడా దూకుడు స్వభావమే. ఉమ్, కెనడాను మేము అమెరికాలో కలుపుకుంటాము అని చెప్పేసి. ఉమ్, అంటే వీడు ఎవ్వరితోటి చక్కగా ఉన్నది లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ట్రంప్ అనేటువంటి వాడు పక్కనున్న కెనడా తోటి సరిగ్గా లేడు, ఉమ్, అక్కడ ఉన్న ఇరాన్ తోటి సరిగ్గా లేడు, ఉమ్, చైనా తోటి సరిగ్గా లేడు, రష్యా తోటి సరిగ్గా లేడు. ఉమ్, అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ అయితే ఒక వ్యక్తి ఉమ్, సహజ స్వభావం, తాను మంచోడైతే అందరితోటి మంచిగా ఉంటాడు. అవు. బేసికల్ గా వాడే మంచోడు కాదు, వాడి విధానాలు మంచిది కాదు. అంటే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటిది కాదు, ఉమ్, వాడి విధానాలు మంచిగా లేక ఇంతమందిని వ్యతిరేకించేటువంటి వాడు ఎట్లా మంచోడైతాడు? ఉమ్, ఒకడు కాదు అంటే ఓకే, ఇంతమంది కాదు అంటున్నారు, వాని స్వదేశంలో కూడా వాని మీద నిరసనలు అవుతున్నాయి. అంటే ఒక భయంకరమైన విధ్వంసకరమైనటువంటి ఎజెండా తోటి ఆయన ముందుకెళ్తున్నాడు. ఒక పర్ఫెక్ట్ గా లేదు, ఒక శాంతియుతంగా ఎజెండా అనేటువంటిది లేనే లేకుండా ఎక్కడ పోయినా నాది ఉండాలి, దానికోసం ఏమైనా చేయడం, అది పాలసీ కాక. ఇంకా మొత్తానికి ఇది మరి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రవీణ్ గారు ఈ రకంగా మరి ట్రంప్ కథ ఏంది, మరి ఇరాన్ ఇజ్రాయిల్లో నివసిస్తున్న భారతీయుల కథ ఏంది, మొత్తానికి ప్రపంచ దేశాలలో మరి ట్రంప్ ఆధిపత్యం కోసం ఏ రకంగా ఆయన జిమ్మిక్కులు చేస్తున్న అనేది కూడా మనకు అంతా వివరంగా చెప్పిండు. నమస్తే సారు, థ్యాంక్ యూ. శనార్థి. ఇగో ఇది కథ. మొత్తానికి ట్రంప్ భాగవతం చూసిరు కదా ఎంత ముద్దుకుందో, బుద్ధిగాల కోడిలాగా. సాక్షి 2047కి $3 ట్రిలియన్ ఎకనామీ, ఇది మా విజన్. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ. రూపకల్పన ప్రణాళికల తయారీకి జాతీయ అంతర్జాతీయ నిపుణులతో త్వరలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు. నాలెడ్జ్ పార్ట్నర్లుగా నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విజన్ రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం. మంత్రివర్గ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి, పొన్నం వాకిటి. ట్రిపుల్ దక్షిణ అలైన్మెంట్కు ఓకే. బనకచర్లపై చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేయాలని తీర్మానించిన మంత్రివర్గం. కాళేశ్వరం కమిషనర్కు అప్పటి కేబినెట్ భేటీల మినిట్స్ ఇవ్వాలని నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘ భేటీ. మొత్తానికి ఇక మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకరు. ఇంకా ఈ రకంగా నిన్న పెద్ద మనిషి ఇక మరి మొయ్యిన మూత మోగిపిచ్చుడు కేబినెట్. మరి ఇక ఏదో తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఇక మరి అనేక విషయాలల్లో ఇక మరి ముఖ్యమంత్రి మంత్రులతోటి సుదీర్ఘంగా మరి ఇక సమావేశం నడిపిరట. ఇలా గింత కథ నడిచింది చూడాలి. మరి రేపు ఇక మొత్తానికి 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకనామీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్లో ఉండనున్నాయని ఈ రకంగా మరి పెద్ద మనిషి నిన్న మాపజా మీటింగ్ పెట్టి చెప్పుకొస్తుండ్రులా. ఇక రైతు భరోసా సంబరాలు. కేబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం. కోయాగ్ వచ్చింది. ఇది నిర్మల్ జిల్లా ఎమ్మెల్యే నిర్మల్ కోయాగా ఏలేటి మహేశ్వరరెడ్డి లైన్లోకి వచ్చిండు. కేబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం. గత 6 నెలల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. ఈ కోయా కథ కూడా మనకు రాసుకోవాలి. ఆదిలాబాద్లో ఉన్న మా రిపోర్టర్కు ఫోన్ చేస్తా, ఏమంటుందో ఆ కోయిలాగా, ఈ కోయిలా గురించి ఏం చెప్తుంది. ఎందుకంటే కేబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం అని ఒకటి బాంబు వేల్చింది కదా, చూద్దాం. మా ఆదిలాబాదు రిపోర్టర్కు ఫోన్ చేస్తా, అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి తేట తెల్లం చేసుకుందాం. గత 6 నెలల్లో
ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. కాళేశ్వరంలో అవినీతిపై సిబిఐ విచారణ ఏమైంది? బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో కేవలం హలో శనార్థే సతానా శనార్థి నమస్తే. మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. హలో మన నేను మార్నింగ్ న్యూస్లో మీరు లైవ్లో ఉన్నారు ఇప్పుడు. సిగ్నల్ కొద్దిగా ఒక్క నిమిషం సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదా? కొద్దిగా బయటికి రా. అయితే నిన్న పెద్ద మనిషి రేవంత్ అయ్య మంత్రులతోటి నిన్న సమావేశం పెట్టా కదా, ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ, ఈ రైతు భరోసా ఏంది, అదేంది ఇదేంది, కాళేశ్వరం ఏంది, బనకచెర్ల ఏంది, ఏం కథ అనేది మరి నిన్న షెడ్డో పట్టో ముచ్చట పెట్టింది కదా. అయితే ఇప్పుడు నిర్మల్ కోల్యాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఏమంటుండయ్యా అంటే క్యాబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం చేస్తుర్రు. గత 6 నెలల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. కాళేశ్వరంలో అవినీతిపై సిబిఐ విచారణ ఏమైంది? బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. కోయిలాగా మరి ఈ కోయిలాగా సంగతి ఏంది, ఎటేట సంగతి? మరి ఈ కోయిలాగా బాగానే తిరుగుతుందా? నిర్మల్ జిల్లా అట బట్టి ఎటెట్టుంది? ఈయన ఇలాగ ముద్దుకుందా ఉత్తదేనా? ఇక ఇలాగ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్రభుత్వం అక్కడనే ఆయన చెప్పేది ఏంటంటే తెలంగాణలో ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఈయన బీజేఎల్పీ నేత కాబట్టి మరి హైదరాబాద్ లో కూడా ఉండబడుతుంది. అమ్మో, బీజేఎల్పీ నేత కాబట్టి మరి హైదరాబాద్ లో కూడా ఉండబడుతుంది. ఇటు అట్లనే ఇటు ఎమ్మెల్యేగా ఇక్కడ కూడా ఉండబడుతుంది. ఇక అటు ఇటు పోతున్నా తర్వాత కొన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ లోకల్లో ఉండట్లేదు. ఏదైనా పట్టణంలోకి సంబంధించి అభివృద్ధి పథకాలు ఏమైనా ఉంటే అవి జిల్లా అధికారులు మాత్రమే చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో అయితే గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. ఇందిరామిండ్లు కావచ్చు, లేకపోతే చిన్న బియ్యం పంపిణీలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ రైతు భరోసా సంబంధించి ఇవన్నీ కూడా అంటే కొంత మీరు చెప్పినట్టు కొంత నియోజకవర్గంలో మాత్రం కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి, తర్వాత ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం ఉప్పు నిప్పుగా అయితే మాత్రం అక్కడ నిర్మల్ నియోజకవర్గంలో మాత్రం గతంలో అయితే కొన్ని ఆరోపణలు అయితే ఒకరికొకరు పరస్పరం దూషించుకున్నాడు. అంటే పత్రికాముఖంగా దూషించుకున్నట్టు ఒక వార్తలు ఏదైతే మనం చూసినాం. ఓవరాల్ గా చూస్తే మటుకు కొంత వ్యతిరేకత అయితే అంటే స్థానికంగా ఉండడం లేదనేటటువంటి ఒక వాదనలో మాత్రం కొంత బలం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కొంత ఉన్నప్పటికి కూడా ఆ గతంలో మాత్రం అయితే ఈయన మీద అయితే కొంత మీరు చెప్పినట్టు ఈ స్థానికంగా ఉండడం లేదు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా ఎక్కువగా పాల్గొనట్లేదని మాత్రం వినిపిస్తోంది. సత్తానా అదే ముచ్చట. ఇప్పుడు ఎందుకంటే ఒక ఏళ్ళు ఎదుటి మనిషిని చూపిస్తే 4 ఏళ్ళు మనల్నే చూపిస్తే అన్నట్టుగా ఇప్పుడు ఈ కోయిలాగా ఏమనుకొచ్చిందంటే క్యాబినెట్లో కబుర్లతోనే కాలక్షేపం చేస్తుర్రు అంటే దాని అర్థమైంది. నేను బ్రహ్మాండంగా నన్ను గెలిపించిన జనాల నియోజకవర్గాన్ని మొత్తం ఇట్లా చుట్టుకొస్తున్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఎమ్మటే మేఘాల మీద పోయి పరిష్కారం చేస్తున్నా అన్నట్టుగా ఈ కోయిలాగా ఉద్దేశం కనపడుతుంది. కాబట్టి మరి ఈ నిర్మల్ కోయిలాగా మరి పట్టణాల వండుకుంటుందా, మరి పల్లెటూరులకు వచ్చి జనాల బాధలు అరుచుకుంటుందా, వాళ్ళ సమస్యలు నిజంగానే ఏమున్నాయి, ఏంది ఏం కథ అని సందు బొందు తిరిగి జనాల సమస్యలు తీరుస్తుందా, అసలు ఏం జరుగుతుంది? మరి ఒక్క ముచ్చట, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకము మోతమోగుతుంది ఊరూరా. మరి నిజమైన లబ్ధిదారులకు మరి ఇండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మరి పెద్ద మనిషి మీద కూడా ఉంది కదా. 100% ఉన్నది. ఇటు ఇందిరమ్మ ఇండ్లే కాదు, ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా మటుకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు
రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా అనేటటువంటిది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయింది. ఇవాళ సంబరాలు కూడా ఉన్నాయి. ఆ రైతు భరోసా సంబరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు సూచనల ప్రకారం టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం కూడా వారి మండలాల్లో మండల కేంద్రాల్లో ఖచ్చితంగా రైతు భరోసా సంబరాలు అయితే చేయాలనేటువంటి ఒక సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రైతు భరోసా సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రముఖంగా పాల్గొనేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మరి మంచి మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాపాలన సాగిస్తున్న సందర్భంలో మరి ఆయన అలాంటి వ్యాఖ్యలు ఏవైతే కాంగ్రెస్ నాయకులు మాత్రం దాన్ని తప్పుపడుతున్నారు. కేబినెట్ లో ఊరికే సరదాగా కాలక్షేపం చేస్తున్నారు అనేటువంటి, ఎందుకంటే ఆయన కూడా ఒక శాసనసభాపక్ష నేతగా మరి అసెంబ్లీలో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి మరి మంత్రివర్గం అంతా కూడా టైం పాస్ చేస్తే మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసేసి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చి మా మీద పడేసినప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి తన చాకచక్యంతో ఈ తిరిగి అభివృద్ధి పథకాలకు ఇక్కడ కూడా లోటు రానివ్వకుండా సంక్షేమ పథకాలు మంజూరు చేస్తూ, అలాగే సంక్షేమ పథకాలకు నిధులు కూడా విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తూ ఒక అభివృద్ధి ప్రజారంజకమైనటువంటి ఒక పాలన సాగిస్తున్నారు మా నేత అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే గట్టిగా చెప్తున్నారు. గ్రామాన కూడా సంక్షేమ పథకాలపై ప్రజలకైతే చేరవేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాలు కూడా ఒక ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం అదేదే ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం తర్వాత సన్న బియ్యం అనేటటువంటిది ఎక్కడా లేనటువంటి చరిత్ర సృష్టించినటువంటి సన్న బియ్యం కూడా పంపిణీ చేసినప్పుడు ప్రతిపక్షాలు కనీసం సమర్థించకపోయినా విమర్శించవద్దనేటటువంటి ఆలోచన అయితే కలిగి ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే గతంలో మీరు ఏం చేసినా కూడా ఎలాంటి విమర్శలు లేకుండా ఒక మంచి పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించకపోయినా, శభాషని మెచ్చుకోకపోయినా అనవసరమైనటువంటి ఒక విమర్శలు, కాలక్షేపం చేస్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు, ఏం చేస్తలేరు అనేటువంటి ఒక మాటలు మాత్రము మాట్లాడడం పూర్తిగా ఆక్షేపణీయం, అంటే ఇది తప్పుగా అని సమర్థనీయం కాదని చెప్పేసి మాత్రం కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నిర్మల్ నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. నర్సన్న మొత్తానికి ఇక మరి మా రిపోర్టరు సత్తన్న ఈ రకంగా మాత్రము మరి ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిజంగా మరి నమ్ముకున్న జనాలు గెలిపించి ఇది చేస్తే అసెంబ్లీకి పంపిస్తే మరి అక్కడ కొన్ని సంక్షేమ పథకాల విషయంలో మరి ఇక అధికారులతోనే కథ నడిపిస్తున్నారు. కానీ మరి ఎమ్మెల్యే కూడా ఎడముఖం పెడముఖం అన్నట్టే మరి నిర్మల్ నియోజకవర్గంలో అసలు ఆయన రూపురేఖలే ఇయ్యంగల ఎప్పుడో ఒకసారి ఇక మరి అత్త మీద కోడలు లేక ఆడంగా ఇట్లా వచ్చిపోతున్న ముచ్చట మాత్రమే బయటకు వచ్చింది. సతన్నా ఉంటా శరార్థి మంచిదే. ఇగో ఇది కథ. ఇక మరి నిర్మల్ కోలేగా మరి ఇప్పటికైనా జర్ర మరి పట్టణంలో వండుకోకుండా జర్ర పల్లెటూళ్ళల్లో కూడా నమ్మి మా కోసం కొట్లాడతాడు అని అసెంబ్లీకి పంపించిన జనాల కోసం ఆలోచన చేయాలి, జనాలల్లో తిరగాలి. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని నేను గుర్తు చేస్తూ ఉంది. ఇక మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరదాకా మీరు చూస్తూనే ఉండాలి మన ANN.